మనిషి తినే పద్ధతితోనే మనిషి సక్సెస్ఫుల్ అవుతాడా లేదా అని తెలుసుకోవచ్చు అన్నారు మన యాక్టర్ మాధవన్ కూడా కదా. సో ఏంటండి ఇది అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా అండి, మనం తినే పద్ధతి, మనం ఎలాంటి మనసుతో తింటున్నామో దాన్ని బట్టి మన బాడీలో చేంజెస్ జరుగుతాయంట. దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కుందేళ్ల పైన చేశారు, ర్యాబిట్స్ పైన. ఓహాయో యూనివర్సిటీ వాళ్ళు ర్యాబిట్స్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి చాలా హై కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ ని ఇచ్చారంట. అంటే కొవ్వు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ వాటికి ఇచ్చారు. అయితే ఆశ్చర్యంగా ఏంటంటే ఒక గ్రూప్ ర్యాబిట్స్ కి, ఒక గ్రూప్ లో ఉన్న కుందేళ్లకు మాత్రం కొలెస్ట్రాల్ అస్సలు పెరగలేదు. మిగతా గ్రూప్స్ లో మాత్రం కొలెస్ట్రాల్ చాలా పెరిగిందంట వాటి బ్లడ్ లో. అయితే అప్పుడు ఆ సైంటిస్ట్ ఆశ్చర్యపోయాడంట, అలా ఎలా ఈ గ్రూప్ కి మాత్రం మనం కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ ఇచ్చామే, కానీ కొలెస్ట్రాల్ ఎందుకు పెరగలేదు అనేసి. సో తర్వాత వాళ్ళు వెనకాల కనుక్కుంది ఏంటంటే, ఎవరైతే ఆ కుందేళ్ళకి ఫుడ్ పెడతారో అతనికి నిజంగా ఆ ర్యాబిట్స్ అంటే ఇష్టం అంట. రోజు ఒక్కొక్క ర్యాబిట్ ని చేతిలో పట్టుకొని దాన్ని నెమ్మదిగా నెమరుతూ దాన్ని సంతోషంగా దగ్గరికి కడలు చేసుకుంటూ ప్రేమతోటి చేత్తో ఆయన తినిపించేవాడంట. ఎప్పుడైతే ప్రేమతో తింటామో ఆ ర్యాబిట్ ఏమనుకుంటుంది, నా ఓనర్ నాకు మంచి ఫుడ్ ఇస్తున్నాడు అని సంతోషంగా తినేదంట. అందుకే మనం తినేటప్పుడు మన సైకాలజీ అనేది చాలా ముఖ్యం. చాలా మందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఒబేసిటీ మనం వినే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్ట్రెస్ జరిగితే వెంటనే ఏం చేస్తాం, ఒక స్వీట్ బాక్స్ ఖాళీ చేద్దామని చూస్తాం. మైండ్లో టెన్షన్ వచ్చేసింది అనుకో, వెంటనే మన బాడీ హ్యాపీగా ఉండడానికి గ్లూకోజ్ అడుగుతుంది. ఒక గ్లూకోజ్ షాట్ అంటే చాక్లెట్ తినాలి, స్వీట్ తినాలి అని అనిపిస్తుంది. ఫ్రూట్స్లో కూడా స్వీట్ ఉంటుంది, కానీ ఫ్రూట్స్ మనం తినం, ఎందుకంటే దాంట్లో షుగర్ కంపారిటివ్గా మనం తాగే కోకో కోలాకి లేదా ఈ చాక్లెట్స్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఎలాంటి మైండ్ సెట్తో మీరు భోంచేస్తున్నారు, ఎలాంటి మైండ్ సెట్తో మీరు తింటున్నారు, అది చాలా ముఖ్యం. మీరు స్ట్రెస్డ్గా ఉంటే నన్ను అడిగితే మీరు ఆ పూట భోజనం మానేస్తే మంచిది. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు తినకండి. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు తినడం వల్ల ఇట్ కాజెస్ మోర్ ప్రాబ్లమ్ టు యువర్ బాడీ. మన మైండ్ ఎప్పుడు రిలాక్స్డ్గా సంతోషంగా ఉంటుందో అప్పుడే మనం భోంచేయాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా, ర్యాబిట్స్ పాయిజన్ తిన్నా కానీ వాటిలో కొలెస్ట్రాల్ పెరగనే లేదే. ఎందుకలా? బికాస్ దే వర్ రిలాక్స్డ్ అండ్ కామ్. మనం కూడా భోంచేసేటప్పుడు రిలాక్స్డ్గా, కామ్గా, వేరే సెల్ ఫోన్, టీవీ, న్యూస్ పేపర్లు, బుక్కులు ఇలాంటివి దగ్గర పెట్టుకోకుండా సంతోషంగా పక్కన వాటర్ పెట్టుకొని భోంచేసేటప్పుడు ఈట్ మైండ్ఫుల్లీ, కాన్షియస్లీ. అంటే మీరు తినేది అసలు ఏం తింటున్నారో కూడా ఇవాళ రేపు చూస్తూ తినట్లేదు భోజనాన్ని. సో చూస్తూ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ కాస్త టైం తీసుకొని భోంచేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మేనిఫెస్ట్ యువర్ లైఫ్ ఆల్సో. ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే భోంచేసే పద్ధతి చూసే తెలుసుకోవచ్చు అన్నారు. సో మీరు కూడా డెఫినెట్గా మీ భోజనం అలవాట్లు మార్చుకోవాలి అనుకుంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. ఓకే, ఇఫ్ యూ ఆల్ లవ్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మా వీడియోస్ని ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నేను డెఫినెట్గా నా వచ్చే వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.